జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అవర్ పార్టీ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. దాన్ని నేషనల్ కమిషన్ ఆన్ దళిత క్రిస్టియన్స్ చైర్మన్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాలకృష్ణన్ గారికి మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో దళిత క్రిస్టియన్స్ తరపున దళితులకి ఏదైతే బెనిఫిషియరీ ఉన్నాయో వీటన్నిటినీ కాలరాసే కుట్రల్ని ఖండిస్తూ బీసీసీగా మారినప్పుడు కూడా వాళ్ళు ఎస్సీలే కాబట్టి వాళ్ళని ఎస్సీ లిస్టులోనే ఉంచండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఈ రోజుకి మిగతా రాజకీయ పార్టీలు ఏ స్టాండ్లు చెప్తున్నాయో మాకు తెలియట్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో చర్చల్ని పడగొట్టండి విధ్వంసం వైపు నడిపిస్తున్నటువంటి దళిత క్రిస్టియన్స్ ని ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చూస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, దళితుల్ని దళిత క్రిస్టియన్స్ ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దానికి మాకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. రాజ్యానికే ఒక మతం లేనప్పుడు ఏ మతాన్ని ఎవడైనా అంగీకరించవచ్చు. ఒకవేళ అక్కడ నచ్చకపోతే ఇంకొక మతంలోకి వెళ్ళవచ్చు. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నట్టుగా కులం ఎక్కడా లేదు, అక్కడ జాతులు మాత్రమే ఉన్నాయి. బట్ దరిద్రం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఇండియన్ సాయిల్లో 2000 కులాలు ఉన్నాయి. ఈ కులాలు ఒక్కొక్కరిని అంటరాని వారిగా ముడ్డికి తాటేకు మెడకి ముంత గోసెబెట్టుకొని తిరగాల్సినటువంటి సొసైటీలో ఉండి అక్కడి నుంచి ఎవాల్యుయేట్ అవుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దేర్ ఇస్ నో రిలీజియన్ ఫర్ ది స్టేట్. వాట్ ఎవర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 సెస్, దానిలో పారాగ్రాఫ్ 3 దళితులు క్రిస్టియన్గా మారితే వీళ్ళకి రిజర్వేషన్ నుంచి తీసేయండి. కులం పోవటం లేదు. నువ్వు క్రిస్టియన్గా పో, ఇస్లాంలోకి వెళ్ళు, జైన్గా వెళ్ళు, బుద్ధిస్ట్గా వెళ్ళు, బట్ క్యాస్ట్ ఈజ్ రిమైన్ అన్లెస్ అంటిల్ నువ్వు కులాన్ని నిర్మూలిస్తే తప్ప. అంబేద్కర్ చెప్పాడు కుల నిర్మూలన ఈ దేశంలో జరగాలన్నాడు, దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు, నాగార్జున గారు మంత్రిగా ఉన్నప్పుడు మార్చి 24, 2023 ఒక రెజల్యూషన్ అసెంబ్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటుకు పంపడం జరిగింది. రిక్వెస్టెడ్ బాలకృష్ణన్, మీకన్నా ముందు వచ్చినటువంటి కాకా కలేకర్ ఒక కమిషన్ ఉంది, దీని మీద వేశారు. అది రాసింది దళిత క్రిస్టియన్స్ కి ఎస్సీ హోదా ఉండాల్సిందని రాసింది. దానితో పాటు రంగనాథ మిశ్రా ఒక కమిషన్ వేశారు. ఆ రంగనాథ మిశ్రా కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, దళితులు ఏరే మతంలో పోయినంత మాత్రాన కులం వాళ్ళకి పోవటం లేదు. దేర్ ఇస్ అన్టచబిలిటీ స్టిల్ దే ఆర్ ప్రాక్టీసింగ్. బట్ రాజ్యాంగం ఏమో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రాజ్యానికి ఒక మతం లేదని చెప్తా ఉంటారు, దళితులు మాత్రం వేరే మతంలోకి వెళ్తే రిజర్వేషన్ అనే కట్టని చెప్తారు. కారణం దళితులు మీ రాజకీయ పార్టీలకు ఓట్లేరని మీరు గ్రహించారు. మీరు దళితులు సరైన పద్ధతిలో వీళ్ళని విడగొట్టడం కోసం మీరు నేర్చుకున్నారు. కాబట్టి వాటన్నిటినీ ఖండిస్తూ దళిత క్రిస్టియన్ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దళిత క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వాళ్ళది కావచ్చు, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడైనా ఏమైనా చేస్తే మొత్తం మార్చేస్తామని చెప్పండి. బాలకృష్ణన్ కూడా అదే చెప్పిరండి. జగనన్న వచ్చిన తర్వాత దళిత క్రిస్టియన్స్ కి అండగా నిలబడటం కోసం ఢిల్లీ భారతదేశ నడిబొడ్డు నుంచి ఒక రణ నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. దళితుల హక్కులన్నీ వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకున్నది. ఆ స్టాండ్ని అర్థం చేసుకోమని, మీకున్నటువంటి అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు, రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోమని విన్నవించాం, కోరాం. ఆ విషయాన్ని మీ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం.